మీలో ఎవరికైనా తెలుసా 14వ శతాబ్దంలో మొరియా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు. ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని గణేశుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకునేవాడు. ఒక రోజు పూణేలో ఆయన వినాయకుడి కోసం అన్నం తినకుండా నీళ్లు కూడా తాగకుండా కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా రోజులు తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి ముగ్ధుడైన వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో మోరియా అని వినాయకుడు అంటాడు. స్వామి, మీ దర్శనంతో నేను ధన్యుడినైపోయాను. నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనికరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి. అందుకే ఇక నుండి ఏ మానవుడైనా సరే మిమ్మల్ని తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు, అందరూ గణపతి పప్ప మోరియా అని అంటారు అని మోరియా గోస్వామికి చెబుతాడు. శ్రీ చింతామణి